రైతులకు యూరియా అనేది ఎప్పుడు రానటువంటి పరిస్థితి, ఎప్పుడు కరువు లేనటువంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కడ కూడా పని ముంచుకొని తిరిగినటువంటి రోజులు ఏనాడు కూడా లేదు. కానీ ఈ సంవత్సరంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క రైతులు పడిగాపులు కాసి పనులు ముంచుకొని వారు నెరిబడి వివిధమైన వ్యాధులతోని సొమ్మసిల్లి పట్టించుకున్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు యూరియా అనేది కనబడడం లేదు. అసలు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వం ఉండేందుకు లేక ఎందుకు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి సొసైటీ పరిధిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ నెల రోజుల నుండి యూరియా కోసం రైతులు తిరిగి వాళ్ళ బస్ ఛార్జీలు, వాళ్ళ ఆటో ఛార్జీలు, వాళ్ళ పనులన్నీ కూడా వృధా అవుతున్నాయి. దీనికి బాధ్యత ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించాలి. ఇలా నష్టపరిహారం కూడా కట్టియాలి. ఇన్ని రోజులు ప్రతిరోజు ఒక్క మనిషికి 1000 రూపాయల చొప్పున ఈ పని అనేది మునుగుతూ ఉంది. ఇక్కడ ఒత్తుకోవడము, కన్నుకోవడము, ఈ లైన్లలో ఈ షుగరు, ఇటువంటి బీపీ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. అయినా సీమ గుట్టినట్టు లేదు ప్రజాపాలకులకు. ఇదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఈ విషయం తెలవట్లేదా, కనబడడం లేదా, మీకు చేత కాకుంటే రాజీనామా చేయండి అని కూడా రైతులు కూడా అదే కోరుకుంటున్నారు. మీకు కనీసము నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదనేది కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ సత్తనపల్లి ఈ సొసైటీ ఈ కార్యాలయంలో ఇక్కడ రైతులు రోజు తిరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది మరి దారుణం. వెంటనే రైతులకు యూరియా తెప్పించండి. ఈ రోజు నుంచే యూరియా రావాలి. లేని ఎడల ఇక్కడ ఈ హైవే రోడ్డుపై మంచిర్యాల ఖానాపూర్ రోడ్డుపై పెద్ద ఎత్తున రాస్తారోకో కూడా నిర్వహిస్తాం. కలెక్టర్ వచ్చేంత వరకు మేము కలెక్టర్ దగ్గరికి రావడం కాదు, మీరు కుర్చీలో కూర్చుండడం కాదు, మీ కార్యాలయం దగ్గర నిలవడం కాదు, ఇక్కడనే మేము ఈ రోడ్డు పైననే రైతులతోని పెద్ద ఎత్తున ఇక్కడ రాస్తారోకో ఏర్పాటు చేస్తాం. దీనిపైన కలెక్టర్ గారు సమాధానం చెప్పాలి. ఇక్కడ ఎంతమంది పనులైతే మునిగినాయో ఆ పనులు మునిగినందుకు ఇలా బచ్చాచీలు, ఇలా తిండి ఖర్చులు మొత్తం ఇవ్వవలసిందే. ఇవన్నిటితో కట్టి ఇవ్వవలసిందే. యూరియా బస్తాలు వచ్చేంత వరకు, కలెక్టర్ గారు వచ్చేంత వరకు కూడా రేపటి నుండి, ఈ రోజుకి ఇట్లా రాకుంటే రేపటి నుండి ఇక్కడ పెద్ద ఎత్తున రాస్తారోకో కూడా నిర్వహిస్తాం. ఇదే హెచ్చరిక మీకు ఈ యొక్క జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ హెచ్చరికను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాం. దీన్ని జారీ చేయబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చూస్తారు. రైతులతోని మీరు పెట్టుకుంటే ఏ ప్రభుత్వం నెగలదు, ఏ ప్రజాప్రతినిధులు ఉండరు, ఏ వ్యవస్థ కూడా ఉండదు. రైతు తిండి పెట్టే రైతు 1 లక్షల మందికి, కోట్ల మందికి దేశాన్ని కాపాడుతున్నటువంటి రైతును ఇంత ఇబ్బంది పెట్టి పంటలు వండొద్దనేటటువంటి కుట్ర మీరు వన్నిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఏదో మాట్లాడిన వల్ల గొంతును నొక్కుదామనేటటువంటి పరిస్థితి ఇది కరెక్ట్ కాదు. న్యాయబద్ధంగా, గౌరవంగా రైతులను బతికించే ఏర్పాట్లు చేయండి, రైతులను డెవలప్ చేసే ఏర్పాట్లు చేయండి. ఇప్పటికీ రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇదేనా మీ తీరు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతో నమ్ముకొని మారుద్దామనేటటువంటి ఉద్దేశంలో మిమ్మల్ని వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా చేస్తారనేటటువంటి ఆ ఉద్దేశంతో మిమ్మల్ని గెలిపించారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేశారు, ముంచుతున్నారు. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర రైతులను, రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలను కూడా మీరు ముంచుతున్నటువంటి పరిస్థితి. దీనిపై గట్టిగా మీరు దృష్టిలో ఉంచుకొని తక్షణమే రైతులకు వచ్చి పరిష్కారం చేయాలనేది కూడా ఈ సందర్భంగా ఎంసీపీఐ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ కూడా ఈ యొక్క రైతుల పక్షాన, రైతు సంఘాల పక్షాన హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది. అందరు రైతులే మాట్లాడి నాకు 11 ఎకరాల భూమి ఉన్నది. నాకు ఒక్క సంచి దొరికింది. ఇక ముందు మీరు బతకలేరు భూమి మీద. ఎందుకంటే రేవంత్ రెడ్డి లంజోడికి వచ్చి మమ్మల్ని ముంచుతున్నాడు. ఎప్పటి కూడా స్టాకు ఊరియా ఉంటుండే.
కానీ ఇప్పుడు లేదు. అంటే నువ్వు ఎట్లా ఎట్లా కుట్రాల్సింది తెలుసా? ఈ పంట వండితే అట్లే కొడుకోవాలని చూసినావా? లంజ కొడుక చెప్పటి కొడతాం నీ పెన్నం తెంగుదు. రేవంత్ రెడ్డిగా లంజ కొడుక అట్లే కొడుకోవాలని చూసినావురా? అట్లే కొడుకుంటారా? నీ అమ్మ మిండే కొంటాడా? సన్నట్లకు 500 ఇస్తాను. చైర్మన్ వచ్చేసుడు ఇదేనా మా పరిస్థితి? అవరా లంజ కొడుక ఓటేయమని ఎందుకు అడిగినావురా? చూర్రా గొర్రె పిల్లలు ఇవో కాళ్ళు చూర్రా, నీ పెన్ను నీ అమ్మ తెగుదు. ఇవో కాళ్ళని చెడిపోయినాయిరా. గొర్రెకు వాడినా నేను మందకు వాడినా నువ్వు